పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు వద్ద ఆర్టీఓ సురేందర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 1265 మంది ఆటో డ్రైవర్లకు 1,89,75,000 రూపాయల చెక్కులను కూటమి నాయకులు లబ్ధిదారులకు అందించారు. గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా తయారై ఆటో డ్రైవర్లు ఇబ్బందులకి గురయ్యేవారని, చలానాలతో ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆడుకున్నారని తెలిపారు. ఓటమి ప్రభుత్వం వచ్చాక గతంలో పాడైన రోడ్లను గుంతలుగా పూడ్చి కొత్త రోడ్లు వేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బోలిశెట్టి. ఎంతో ప్రతిష్టాత్మక 17,000 రూపాయలు జమ చేసే కార్యక్రమంలో చెక్కు పంపిణీ కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు శ్రీ మన 1,200 మందికి మన నియోజకవర్గంలో ప్రకటించగానే ఇక్కడున్న ఆటో అంతా కూడా ఒక ధర్నా చేయడం జరిగింది. నేను అప్పటి నుంచి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను, మీ ధర్నా దగ్గరకు వచ్చి ఆ రోజు చెప్పాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, మీకు ఇబ్బంది నుండి మేము మాకు ఇబ్బంది పడుతున్నా, మాకు పోతుడు లేదంటే ఎన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు మేము పెడతానని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా చెప్తాను. ఎందుకంటే మాట అనేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ తరపు నిలబడున్నాం. ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, రాష్ట్రంలో ఉన్న కార్మికులు ఇబ్బంది పెట్టడానికో చేసిన ప్రయత్నం మాత్రం ఇది కాదు. అప్పటి ప్రభుత్వం దోపిడీకి గురయ్యి ప్రజల యొక్క సొమ్మును దోచుకుని ఏదో బిస్కెట్లు ప్రజల అకౌంట్ లో వేసి మరి అప్పుడు రోడ్లు లేకుండా మొత్తం ఖజానా ఖాళీ చేసి గుండు సున్నా చేసినటువంటి అప్పటి ప్రభుత్వాన్ని దింపాలంటే ఈ ప్రజలందరూ కూడా ఉచితాలకు అలవాటు పడ్డారు. మనం కూడా అదే బాణీలో ఈ ప్రభుత్వాన్ని రక్షించి మనం కూడా వాళ్ళందరినీ కూడా మెల్లిగా నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు సూపర్ సిక్స్ చేయడం, దాంట్లో భాగంగా గత సంవత్సరంలోనే ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం. ఈ హామీ అనేది మనం ఇవ్వలేదు. అక్కడ కూడా చాలా మంది ఆటో సోదరులందరూ కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం, మా కుటుంబాలు పచ్చులు ఉంటా ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడటం జరుగుతూ ఉంది. అదన్నీ చంద్రబాబు నాయుడు గారు హృదయాన్ని కదిలించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమం కోసం తప్ప ప్రజల కన్నీళ్లు పెట్టించకుండా కాదని చెప్పి ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆటో రెవెన్యూకో కుటుంబాల వాడకానికో మరి డబ్బు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాయకత్వం